హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో లైఫ్ స్కిల్ కోర్సెస్లో న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ స్కిల్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో బీఏ కానివ్వండి, బీకామ్, అలాగే బీసీఏ, బీఎస్సీ, అలాగే బీబీఏ. సో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ పేపర్ అనేది వీటిలో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చెప్తాను. సో ఆల్రెడీ 2 పేపర్స్ అనేది లైఫ్ స్కిల్ కోర్సెస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అవి చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. వాటిలో కూడా మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెయిటేజ్ కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి మార్కెటింగ్ స్కిల్స్ అనేది చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో అందుకనే వెంటనే వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 క్లియర్గా చూసుకోవచ్చు, ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్. సో ముందుగానే చెప్తున్నాను, ఈ క్వశ్చన్సే వస్తాయని చెప్పేసి నేను చెప్పలేను, ఎందుకంటే ఇది న్యూ సిలబస్ కాబట్టి. సో ఇప్పుడే మనకి స్టార్ట్ చేశారు కాబట్టి సో ఇవే క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మనం చెప్పలేము. ఒక ఎక్స్పెక్టేషన్తో నేను ఈ క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ అయితే చేశాను అనమాట. ఎవరైతే పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి పర్చేస్ చేస్తారో వారికి అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, వీటిలో నేను హైలైట్ చేసినవి మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇదే నేను చెప్పాలనుకున్నది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో దీంట్లో మనకి ఏంటంటే కోర్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్లో డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. ఇది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్ అనేది. సో కన్ఫర్మ్ అయితే మీరు ఈ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వాలి. క్లియర్ కదా? కోర్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ లో మనకి క్లియర్ గా చూసుకోవచ్చు, మార్కెటింగ్ మేనేజ్మెంట్ టాస్క్స్ అనేది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మార్కెటింగ్ మేనేజ్మెంట్ టాస్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్లో మనకి మ్యాక్రో అలాగే మైక్రో కాంపోనెంట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంపాక్ట్ ఆన్ మార్కెటింగ్ డెసిషన్స్. సో మ్యాక్రో అండ్ మైక్రో ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి మార్కెటింగ్ డెసిషన్స్లో అనేది అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్లో. అలాగే మార్కెట్ సెగ్మెంటేషన్, టార్గెటింగ్ అండ్ పొజిషన్ స్ట్రాటజీస్ అనేది కూడా మనకి ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో అందులో మనకి ఓవరాల్గా ఈ 3 గురించి అయితే మీరు తెలుసుకుని ఉండాలి. మెయిన్గా వచ్చేసి మనకి సెగ్మెంటేషన్ మీద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో. అలాగే టార్గెటింగ్ అండ్ పొజిషనింగ్ స్ట్రాటజీస్ కూడా మనకి కొంచెం ఇంపార్టెంటే ఉంటుంది. సో మెయిన్గా వీటిలోంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట డైరెక్ట్ అడిగితే మాత్రం. క్లియర్ కదా? అలాగే డిటర్మినెంట్స్ ఆన్ కన్జ్యూమర్ బిహేవియర్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా తీస్తారు. అది 11th క్వశ్చనా, లేక 12th క్వశ్చనా, 13th క్వశ్చనా, 14th క్వశ్చనా, లేకుంటే 15th క్వశ్చనా. సో ఏ క్వశ్చన్ అయినా కానీ ఒక క్వశ్చన్ అయితే కన్జ్యూమర్ బిహేవియర్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా తీస్తారనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ప్రిపేర్ అయ్యేవారు 11th క్వశ్చన్ అలాగే 15th క్వశ్చన్ వల్ల మీరు ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా 3 క్వశ్చన్స్ అన్న ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. టోటల్గా మనకి లాంగ్ ఆన్సర్స్ అనేవి ఫస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 8th క్వశ్చన్, అలాగే 10th క్వశ్చన్, 11th క్వశ్చన్, 15th క్వశ్చన్. సో ముందైతే ఇవి ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఇది అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 అనేది లాంగ్ ఆన్సర్స్ అనేవి కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్స్లో మనకి యూనిట్ 2 మార్కెటింగ్ మిక్స్. ఇందులో కూడా మనకి లాంగ్ ఆన్సర్స్ అనేవి చాలా అయితే ఉన్నాయన్నమాట. వీటిలో మనకి మెయిన్గా హైలైట్ చేసిన మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వండి. దీంట్లో మనకి ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్ మిక్స్ అనే కాన్సెప్ట్ లో మనకి ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్ మిక్స్ లో మనకి ఇచ్చే ఛాన్స్ మాత్రం బేసిక్ ఓవర్ వ్యూ ఆఫ్ 4 P's అలాగే 7 P's. 4 P's అంటే మనకి నేను క్లియర్గా ఇవ్వడం జరిగింది, ప్రోడక్ట్, ప్రైస్, ప్రమోషన్ అండ్ ప్లేస్. అలాగే 7 P's అడిగితే మాత్రం ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, పీపుల్, ప్రాసెస్, ఫిజికల్ ఎవిడెన్స్. సో ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా తెస్తారనమాట మనకి ఈ కాన్సెప్ట్లో ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్ మిక్స్లో. ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా ఇస్తారు. సో చాలా ఈజీగా ఉంటుంది. 2 క్వశ్చన్స్ కూడా మనకి ఈజీగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 4 P's అంటే ఏంటి, 5 P's అనేది ఒక్కొక్కటే మీరు పారాగ్రాఫ్ అనేది సైడ్ హెడ్డింగ్ రాసి ప్రతి సైడ్ హెడ్డింగ్కి కనీసం 4 to 5 పాయింట్స్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ప్రోడక్ట్, వాట్ ఈస్ ప్రైస్, వాట్ ఈస్ ప్రమోషన్, వాట్ ఈస్ ప్లేస్. సో అలాగే 7 P's కూడా మీరు డెఫినెట్గా అయితే రాయాల్సి ఉంటుంది. 4 P's అనేది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తే మాత్రం 7 P's అనేది మనకి డెఫినెట్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట యూనిట్ 2లో. క్లియర్ కదా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో మనకి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట ఈ కాన్సెప్ట్లో. ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్ కదా? అలాగే ప్రైస్ మేనేజ్మెంట్ వచ్చేసి ప్రైస్ మేనేజ్మెంట్ అండ్ ఇట్ స్ట్రాటజీస్. సో ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి ప్రైస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్లో. క్లియర్ కదా? అది మాత్రం డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట 8th క్వశ్చన్ అనేది. అలాగే టైం ఉంటే మాత్రం స్టెప్స్ ఇన్ సెట్టింగ్ ది ప్రైస్, అలాగే అడాప్టింగ్ పాలసీస్,
అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ప్రమోషన్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అందులో మనకి ఎక్కువ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కాకపోతే నేను కొన్ని హైలైట్ అయితే చేశాను. ఎలిమెంట్స్ ఆన్ ది ప్రమోషన్ మిక్స్, అడ్వర్టైజింగ్ స్ట్రాటజీస్. సో క్లియర్గా అయితే మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఇందులో మనకి 19th క్వశ్చన్ కూడా చూడండి, ఆన్లైన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది కూడా మనకి మేజర్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. క్లియర్ కదా. అలాగే ప్లేస్ అంటే డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, ఇందులో మనకి డెఫినెట్గా 22nd క్వశ్చన్ అనేది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. దీంట్లో మనకి టైం ఉంటే మాత్రం 23rd క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. క్లియర్ కదా. టోటల్గా నేను ఎన్ని హైలైట్ చేశాను, 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్, 8th క్వశ్చన్, అలాగే 13th క్వశ్చన్, 14th క్వశ్చన్, 19th క్వశ్చన్, 22nd క్వశ్చన్, అంటే మొత్తం ఎన్నైనా మొత్తం మనకి 8 క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేశాను. ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి ఓవరాల్గా చెక్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా అయితే ఉంటుందన్నమాట యూనిట్ 2 అనేది. ఇవి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 2లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 క్లియర్గా చూసుకోవచ్చు, నేచర్ అండ్ రోల్ ఆఫ్ సెల్లింగ్. ఇందులో మనకి మేజర్గా నేను హైలైట్ చేసిన ముందైతే ప్రిపేర్ అవ్వండి. దీంట్లో కూడా మనకి లాంగ్ ఆన్సర్స్ అనేవి, ఓవరాల్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువైతే ఉన్నాయన్నమాట. నేను హైలైట్ చేసిన ముందైతే ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్లింగ్. సో మనకి డెఫినెట్గా ఈజీగా ఇస్తే మాత్రం డెఫినెట్గా ఈ క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అందుకే నేను ఈ క్వశ్చన్ అనేది హైలైట్ చేశాను. ఇంట్రడక్షన్ టు సెల్లింగ్లో మనకి ఇచ్చే క్వశ్చన్ మాత్రం అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్లింగ్ ఇవ్వచ్చు, లేకుంటే నేచర్ అండ్ రోల్ అయినా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రెండిట్లోంచి మీరు డెఫినెట్గా ఏ క్వశ్చన్ అయినా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే అట్రిబ్యూట్స్ ఆఫ్ గుడ్ సేల్స్ పర్సన్ లో మనకి పర్సనాలిటీ అండ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో మనకి. సో కన్ఫర్మ్ అయితే మీరు అవైతే ప్రిపేర్ అవ్వాలి. అలాగే సెల్ఫ్ వర్త్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అవి మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాలి. మార్కెట్ అవేర్నెస్, అలాగే అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్స్, సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ గుడ్ సేల్స్ పర్సన్ అనే కాన్సెప్ట్ లో. సో ఇవి కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఇవ్వచ్చు, లేకుంటే మనకి కాంపిటీషన్ ఇన్ ది సేల్స్ ప్రాసెస్ ఇవ్వచ్చు, అదేనా మనకి ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. సో కన్ఫర్మ్ అయితే ఇవి మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది ఈ కాన్సెప్ట్ లో. అలాగే సేల్స్ స్కిల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు, ఓన్లీ 2 అయితే ఇచ్చారనమాట మనకి. సో మనకి ఆ 2 కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే పర్చేసివ్ స్కిల్స్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఓన్లీ 2 అయితే ఇచ్చారనమాట. సేల్స్ స్కిల్స్ లో మనకి ఓన్లీ 2 క్వశ్చన్స్ ఏ ఉన్నాయి. సో అవి మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే పర్సనల్ సెల్లింగ్ స్కిల్స్ లో మనకి డెఫినెట్ గా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం హ్యాండ్లింగ్ ఆబ్జెక్షన్స్, అలాగే నెగోషియేషన్ స్కిల్స్, అలాగే ఫాలో అప్, ఈ 3 అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట ఈ కాన్సెప్ట్లో. సో ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ప్రతి కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే టోటల్గా మనకి 4 టాపిక్స్ ఉంటాయి. 4 టాపిక్స్లో 2 టాపిక్స్ నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇవ్వచ్చు, 2 టాపిక్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇవ్వచ్చు. ఆ విధంగా అయితే నేను చెప్తున్నాను అనమాట. సో కన్ఫర్మ్ అయితే మీరు పర్సనల్ సెల్లింగ్ స్కిల్స్ లో మనకి హ్యాండ్లింగ్ ఆబ్జెక్షన్స్, అలాగే నెగోషియేషన్ స్కిల్స్, అలాగే ఫాలో అప్ కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది ఈ కాన్సెప్ట్ లో. క్లియర్ కదా. టోటల్ గా మనకి యూనిట్ 3లో నేను హైలైట్ చేసిన ముందైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ వైజ్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నేను క్లియర్ గా చెప్తాను, క్లియర్ గా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్ లో మీరు డెఫినెట్ గా ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో హైలైట్ చేసిన మీరు టార్గెటింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, తర్వాత పొజిషనింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, అలాగే సెగ్మెంటేషన్, వీటిలో ఇచ్చే మనకి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ 3 అయితే మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ మీరు లాంగ్ ఆన్సర్స్ అనేవి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మీరు షార్ట్ క్వశ్చన్స్ కూడా ఈజీగా అయితే మీరు రాయగలుగుతారనమాట ఆన్సర్ బుక్లెట్లో. సో మనకి ఈజీగా అయితే ఉంటుంది పేపర్ అనేది, మీరు హార్డ్గా అయితే చూడొద్దు అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది పేపర్ అనేది. సో కన్ఫామ్గా మీరు వన్స్ కనీసం 2 యూనిట్స్ అన్నా ప్రిపేర్ అయినా సరిపోతుంది. టైం లేకపోతే కనీసం 1.5 యూనిట్ అన్నా కన్ఫామ్గా అయితే మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో దట్ మీరు ఈజీగా అయితే ఉంటుందన్నమాట పేపర్ అనేది. ఈజీగా మీరు 30 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే డెఫినెట్గా మనకి ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ అనేది కొన్ని యూనివర్సిటీ వారు ఇండివిజువల్గా లాంగ్ ఆన్సర్స్ అనేవి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చి వాటిలోంచి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగా 3 క్వశ్చన్స్ అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట 3 యూనిట్స్ నుంచి. కాకపోతే కొన్ని యూనివర్సిటీస్ వారు మనకి డైరెక్ట్గా ప్రతి యూనిట్ నుంచి కలిపి ఓవరాల్గా సెక్షన్ బిలోనే మనకి 6 క్వశ్చన్స్ ఒకేసారి ఇస్తారనమాట. ఆ 6 క్వశ్చన్స్ నుంచి ఎనీ 3 క్వశ్చన్స్ అనేవి మనకి నచ్చినవి ఆన్సర్ అయితే చేయాలన్నమాట. యూనిట్ 1 నుంచే 2 క్వశ్చన్స్ రాయొచ్చు, యూనిట్ 2 నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేవి రాయొచ్చు అనమాట డైరెక్ట్గా. సో దట్ మీకు ఈజీగా అయితే ఉంటుంది పేపర్ అనేది. అలాగే లాంగ్ ఆన్సర్స్లో మనకి ఈ విధంగా ఇస్తే, షార్ట్ ఆన్సర్స్ మటుకి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఏదైనా ర్యాండమ్గా ఒక యూనిట్ నుంచే మనకి 3 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి పేపర్ ప్యాటర్న్ అనేది సెక్షన్ ఏ నుంచి
లాంగ్ ఆన్సర్స్ అనేవి 8 అయితే ఇస్తారు. వాటి నుంచి మనకి ఎనీ 5 అయితే మనం ఆన్సర్ చేయాలన్నమాట. ప్రతి క్వశ్చన్కి మనకి మార్క్స్ అనేవి 4 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్స్ అనేవి మనకి సెక్షన్ బిలో ప్రతి క్వశ్చన్కి అనేది మనకి 10 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే 30 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అనమాట. టోటల్గా మనకి 50 మార్క్స్ పేపర్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మోడల్ పేపర్స్ అనేవి నేను అప్లోడ్ అయితే చేశాను. అవి చూడకపోతే డిస్క్రిప్షన్లో మోడల్ పేపర్స్ లింక్స్ అనేవి ఉన్నాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే మోడల్ పేపర్స్ వీడియో కూడా చూసుకోవచ్చు. సో క్లియర్ కదా, ఇది యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 క్లియర్గా చూసుకోవచ్చు. మార్కెటింగ్ మిక్స్లో మనకి ఆల్రెడీ 4 పీస్ అనేది 7 పీస్ అనేది ఆల్రెడీ మీరు నేర్చుకుంటారు కాబట్టి చాలా ఈజీగా అయితే ఉంటుంది. దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది మాత్రం సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ ఇండివిజువల్గా ఇస్తే మాత్రం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ప్రమోషన్, అలాగే ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఇవైనా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది అనమాట. అలాగే ప్రోడక్ట్ క్లాసిఫికేషన్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఇవైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే మాత్రం. ఇది యూనిట్ 2 వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3లో క్లియర్గా చూసుకోవచ్చు. కాంపిటీషన్ ఇన్ సేల్స్, అలాగే ఇంటెలిజెన్స్ ఇన్ సేల్స్. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. టెరిటరీ మేనేజ్మెంట్ ఇన్ సేల్స్, అలాగే ఫాలోఅప్, ఇవన్నీ లాంగ్ ఆన్సర్స్ అనేవి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఇవి కూడా మీరు నేర్చేసుకుంటారనమాట. సో ఇవి కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఎవరైతే షార్ట్ ఆన్సర్స్ అనేవి స్కిప్ చేస్తారో సో వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే లాంగ్ ఆన్సర్స్ అనేవి మీరు ప్రిపేర్ అవుతారు కాబట్టి డెఫినెట్గా మీరు షార్ట్ ఆన్సర్స్ కూడా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.